ఆంధ్ర నుంచి ఫోన్ కాల్ వచ్చింది. సెంటుంపావు స్థలం ఉంది, అది కూడా 3.5 lakhs అని చెప్పారు. ఆ టైంలో మా దగ్గర 1.5 lakh ఉంది, ఇంకా 2 lakhs కావాలి. మా ఇంటి ఓనర్ ని అడుగుదాం అనుకున్నాము, కానీ ఆ టైంలో లేరు, పని మీద వేరే ఊరు వెళ్ళారు అని చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు తెలిసిన అక్క అయితే వచ్చింది. ఆ అక్కని అడిగాను. ఆ అక్క నా దగ్గర ఇప్పుడు లేవు అని చెప్పింది. అలా అక్క నేను మాట్లాడుకునేటప్పుడు మా ఫ్రెండ్ అయితే షాప్ దగ్గరకు వచ్చింది. మేమిద్దరం మాట్లాడుకునేవన్నీ మా ఫ్రెండ్ అయితే వింటా ఉంది. ఆ అక్క వెళ్ళిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చి ప్రాబ్లం ఏంటి అని అడిగింది. అప్పుడు నేను జరిగిందంతా చెప్పాను. ఆ నిమిషంలోనే ఆమె నేను ఇస్తాను డబ్బులు తీసుకుంటారా అని అడిగింది. వెంటనే మనసులో ఆ దేవునికి స్తోత్రములు అయితే చెల్లించుకున్నాను. అలా మా ఫ్రెండ్ మాకు చాలా హెల్ప్ చేసింది. అప్పటి నుంచి ఇప్పటికి కూడా హెల్ప్ చేస్తానే ఉంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఆ యేసయ్య మా కోసం పంపించిన దూతేమో అనిపించింది. మేము ఎప్పుడైనా బాధల్లో ఉన్నప్పుడు గాని, నిరాశలో ఉన్నప్పుడు గాని చాలా ధైర్యం చెప్తుంది. ఆమె ఎవరో నాకు తెలీదు, నేను ఎవరో తెలీదు, దేవుడు పంపించిన దూత కాకపోతే ఇంకెవరు అనుకోవాలండి, మీరే చెప్పండి. మేము ఎదుగుతా ఉంటే చూసి పడే వాళ్ళల్లో మా ఫ్రెండ్ ఫస్ట్ అని చెప్పొచ్చు. ఎవరికైనా కష్టం వస్తే ఫస్ట్ అమ్మా నాన్నకో, లేకపోతే అత్త మామలకో, లేకపోతే తెలిసిన వాళ్ళు సొంత వాళ్ళకో చెప్పుకుంటా ఉంటారు కదా. కానీ మాకు కష్టం వస్తే ఫస్ట్ చెప్పుకునేది మా ఫ్రెండ్ కే. మా పిల్లలిద్దరికి కూడా చాలా మంచి మాటలు చెప్తా ఉంటారు మా ఫ్రెండ్ అను మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్. ఆ అన్న కూడా మమ్మల్ని బాగా పలకరిస్తా ఉంటారు. మీ మమ్మీ డాడీ మీకోసం చాలా కష్టపడుతున్నారు, వాళ్ళు చెప్పినట్టు వినండి, వాళ్ళని బాధ పెట్టొద్దు అని అలా మంచి మాటలన్నీ చెప్తా ఉంటారు, బాగా చదువుకోవాలి అని. అలా నాకైతే క్లోజ్ ఫ్రెండ్ అయిపోయింది. కొన్ని రోజులకి బెంగళూరు నుంచి వైజాగ్ అయితే వెళ్ళిపోయారు. ఇంకా అక్కడే సెటిల్ అయిపోయారు. రోజు ఫోన్ కాల్ చేసి ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని పలకరిస్తా ఉంటది. అలా మా ఫ్రెండ్ చేసిన హెల్ప్ కి మేమైతే ఒక స్థలం అయితే కొనుక్కున్నాము. మేము ఆ దేవుణ్ణి 1 సెంటు స్థలం ఇమ్మని అడిగితే మేము అడిగిన దానికంటే అత్యధికముగా ఇచ్చాడు నా దేవుడు.